ఐఎఫ్పిలు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా 8వ తరగతికి వచ్చేసరికి మన పిల్లల చేతుల్లో ఈ రోజు ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే ఈ రోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈ రోజు సబ్జెక్ట్ టీచర్లు. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు పక్కన పేజీ ఇంగ్లీషు. మొట్టమొదటిసారిగా ఈ రోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు. బడులు తెలిసేసరికే మన పిల్లలకు విద్యా కానుక, బడులలో మన పిల్లలకు గోరు ముద్ద. తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపితే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం ఆ తల్లులకు ఇస్తూ మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈ రోజు రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు ఈ రోజు మన రాష్ట్రంలో ఏకంగా 93% మంది మన పిల్లలకు ఈ రోజు అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా పూర్తి ఫీజులతో ఈ రోజు వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొస్తూ మన డిగ్రీ కోర్సుల్లోనే ఈ రోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు, మన డిగ్రీలలోనే ఈ రోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఈ చదువుల విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా? గతంలో ఎప్పుడైనా జరిగాయా అక్క? జరిగాయా తమ్ముడు? అక్క చెల్లెమ్మలను గతంలో ఏ ఒక్కరూ కూడా పట్టించుకోనంతగా, అక్క చెల్లెమ్మలను వాళ్ళ కారు మీద వాళ్ళు నిలబడేట్టుగా, అక్క చెల్లెమ్మలకు ఏదో ఆదాయం ఉండేట్టుగా, ఆ అక్క చెల్లెమ్మలకు అండగా, నా అక్క చెల్లెమ్మలకు ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకేవో చేయూత, నా అక్క చెల్లెమ్మలకేవో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకేవో ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే. అందులో కడతా ఉన్నా ఏకంగా 22 లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మల పేరిటే. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా అక్క చెల్లెమ్మల మీద ఆప్యాయత చూపిస్తూ, నా అక్క చెల్లెమ్మల కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ, ఇంతగా అక్క చెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందా అన్నా? అక్క గతంలో జరిగిందా? చెల్లెమ్మ గతంలో జరిగిందా? అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా? అక్క గతంలో ఎప్పుడైనా చూశారా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వ తాతలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా నేరుగా ఇంటికే అవ్వ తాతలకు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా, ఇలా గతంలో ఎప్పుడైనా కూడా మన ఇంటికే ఈ పథకాలన్నీ వచ్చాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటికే పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటి వద్దకే రేషన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతా ఉంది. రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్న కోసమే గ్రామంలో ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా,
ఇంతగా రైతన్న మీద ధ్యాస పెట్టి రైతన్నకి నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? అక్క జరిగిందా? స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ల మీద ఉన్న నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు, ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్నా నాకు అన్నచెమ్మలు నా అక్క చెల్లెమ్మలు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఫుట్పాత్ల పక్కనే ఇడ్లీలు వేసుకునే వాళ్ళు, వీళ్ళ గురించి గతంలో ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వారి కోసం ఈరోజు ఓ జగనన్న తోడు. నా ఈ బ్రాహ్మణులకు రజకులకు టైలర్లకు వీరందరికీ కూడా ఓ జగనన్న చేదోడు, లాయర్లకు కూడా ఓ లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇంత అండగా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా అక్క? ఉన్నాయా తమ్ముడు? గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేదవాడికి ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా పేదవాడికి ఆరోగ్య రక్షగా, ఆ పేదవాడికి ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడుకోకుండా ఆ పేదవాడి కోసము ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి ఇంటికే వచ్చి జల్లడబడుతూ ఆ పేదవాడికి ఇంటి వద్దకే మందులిస్తూ ఇంటి వద్దనే టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఈ కార్యక్రమాలు ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈరోజు 600 రకాల సేవలు సంధిస్తూ ఆ గ్రామంలోనే అక్కడే కనిపిస్తుంది గ్రామ సచివాలయం. అదే గ్రామంలోనే ప్రతి 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయిపట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే కనిపిస్తుంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఓ విలేజ్ క్లినిక్, అదే విలేజ్ క్లినిక్ నుంచి మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూలు అక్కడే కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, అదే గ్రామంలో నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం వారి రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఆ దిశ యాప్ లో SOS బటన్ నొక్కినా 5 సార్లు ఆ ఫోన్ ఊపినా 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఇవన్నీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు. మరో వంక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకము గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాలేదు అని అంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే ఆయన చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా? ఇది అక్క ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది గుర్తుందా తమ్ముడు? అక్క ఇది గుర్తుందా? 2014లో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు. సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించిన ఈ చంద్రబాబు 2014లో ప్రజలు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. ఓటేస్తే ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇందులో చెప్పినవి జరిగాయా లేదా మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీపై